తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. శతాబ్ది సూర్యుడు అనే నవల వింటున్నామండి. రచన శ్రీమతి మాలతి చందూర్ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామా? మీరు కూడా ఆలస్యం చేయకుండా ఇక వినేయండి. మరి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సూరమ్మ రాకుండానే దిండు కుట్లు విప్పి లోపల నుంచి ఒక కవరు తీసి కమలకిచ్చింది. కమల కాగితం విప్పి చదివింది. ఫలానా పద్మావతికి 18 ఏళ్ళు నిండేసరికి చదువు నిమిత్తం ఈ డబ్బు మెచ్యూర్ అయి రావాలని పాలసీ. అమ్మమ్మ చెప్పినట్లు సరిగ్గా 25,230 రూపాయలు. కమల తన కళ్ళని నమ్మలేనట్లు మళ్ళీ చదివింది. పాలసీ క్లియర్గా ఉంది. పద్మకి 18 ఏళ్ళు 2 రోజుల్లో నిండబోతున్నాయి. ఆ మరునాడు డబ్బు తీసుకోవచ్చు. పటిక బెల్లం ముక్క కూడా కొనుక్కోకుండా, కానీ చేతిలో ఉంచుకోకుండా అందరి చేత విదిలింపులు అవమానాలు పడుతూ తన మనుమరాలి కోసం ఈ డబ్బు దాచింది. ఆఖరికి కొడుకుకు కూడా తెలియకుండా ఉంచగలిగింది. కమలకి కన్నీళ్ళొచ్చాయి. వెంటనే సిగ్గు కూడా వేసింది. ఆ అమ్మమ్మ ఏడవలేదు. పట్టుదలతో తను అనుకున్నది సాధించింది. పద్మ యూనివర్సిటీ చదువుకి రాచబాట వేసింది. ఇంతటి దృఢ సంకల్పం పట్టుదల ఎంతమందికి ఉంటుంది? తనకు ఉందా? అడ్మిరేషన్తో ముసలావిడ వంక చూసింది. జీవితంలో ఒక తప్పు చేశాను, పొరపాటు చేశాను. అది దిద్దుకునేందుకు అవకాశం వచ్చింది. నా ప్రయత్నం నేను చేశాను. అది ఎంఎస్సి పాస్ అయితే నేను తృప్తిగా కళ్ళు మూసుకుంటాను అంది అమ్మమ్మ. ఎంఎస్సి కాదు, ప్రిన్సిపాల్ కూడా అవుతుంది. నిన్ను తీసుకెళ్ళి దగ్గర ఉంచుకుంటుంది. దాని హోదా గౌరవం అన్నీ కళ్ళారా చూద్దువు గాని. ప్రిన్సిపాల్ గారి మామల అధికారం చలాయిద్దువు గాని. నీ ద్వారానే మా లాంటి వాళ్ళకి ఇంటర్వ్యూ దొరికేది అంది కమల. పోవే, నేను ఉన్నా లేకపోయినా దాని చదువు పూర్తి అవుతుంది. అదే నా కోరిక అంది అమ్మమ్మ ఇంకా మాట్లాడేది ఏమీ లేదన్నట్లు. ఆ తర్వాత డబ్బు చేతికి రావటం, పద్మ విశాఖపట్నం చేరటం అన్నీ చకచకా జరిగిపోయాయి. సత్యం పద్మని వెంటబెట్టుకుని వెళ్ళి యూనివర్సిటీలో హాస్టల్లో అడ్మిట్ చేశాడు. పద్మ పేరున సేవింగ్స్ అకౌంట్ తెరచి అందులో డబ్బు వేసింది కమల. ప్రయాణం రోజున కమల పద్మని పిలిచి 2 మాటలు చెప్పింది. నీ మీద అమోఘమైన నమ్మకంతో ఒక ప్రాణి పైసా పైసా కూడబెట్టి ఈ చదువు చెప్పిస్తోంది. ఆమె ఆశలు నిరాశ చేశావంటే కూతురు అని కూడా చూడను. నీ ముఖం ఈ జన్మలో చూడను. నువ్వు శ్రద్ధగా చదివి క్లాస్ తెచ్చుకోవాలి అని చెప్పింది. పద్మ వెళ్ళాక ఆ ఇంటిని నిరుత్సాహం, నిశ్శబ్దత ఆవహించాయి. పద్మ నుంచి ఉత్తరం వచ్చిన రోజున అందరికీ చాలా ఉత్సాహంగా ఉండేది. మళ్ళీ నీరు గారిపోయి తిరిగి మళ్ళీ ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. సత్యం ఇంచుమించు ఇక్కడే ఉండిపోతున్నాడు. కమల అతనితో సూటిగా మాట్లాడేది కాదు. అతను కమలని తప్పించుకు తిరిగేవాడు. పద్మ ఊళ్ళో లేకపోవడంతో ఈ పెద్దవాళ్ళిద్దరికీ కాలక్షేపం కరువయ్యి మధ్యాహ్నం అయ్యేప్పటికీ ఏ పిండి వంటో మొదలు పెట్టేవాళ్ళు. ఇద్దరికీ పళ్ళు ఊగిసలాడుతున్నాయి. మెత్త మెత్తగా ఉండే బజ్జీలు, ఉప్మా, మినపసున్ని, బొబ్బట్లు ఇలా తీరికగా చేసుకొని కమల కోసం దాచి సత్యానికి పెట్టి వాళ్ళు తినేవాళ్ళు. వీళ్ల జిహ్వా చాపల్యం వల్ల కమలకి కొత్త సమస్యలు వచ్చాయి. ఇద్దరూ కడుపు ఉబ్బరించిందనో విరోచనాలనో రోజు మందులు తెమ్మనేవారు. ఈ వయసులో ఇవి అరగవు. రోజు ఇట్లా చేసుకు తినకండి అని కమల కేకలేస్తే మాకు తిండి పెట్టడానికి ఏడుస్తున్నావు, ఇది మా డబ్బు అంటూ గొడవ చేసేవారు. వీళ్ళని కంట్రోల్ చేయటం తన తరం కాదని కమల కార్బన్ మిక్స్చరు పట్టుకొస్తూ ఉండేది. వారానికి 2 సార్లు కార్బన్ మిక్స్చర్ సీసా నిండా తీసుకొచ్చేది. డాక్టర్గా డిస్పెన్సరీ నుంచి. వీళ్ళిద్దరూ వంతులు వేసుకు తాగుతుండేవారు, తినేవారు, చెంబుచ్చుకు పరిగెత్తేవాళ్ళు. కమలకి ఇప్పుడు 2 పిల్లలు. చిన్న పిల్లలైతే కొట్టొచ్చు, తిట్టొచ్చు. 70 ఏళ్ళు పైబడ్డ వీళ్ళని ఎలా కొడుతుంది? అక్కడికి తిట్ల వర్షం కురిపించేది. దున్నుపోతు మీద జడివానలా ఇద్దరూ అవి లెక్క పెట్టేవారు కాదు. అప్పుడప్పుడు కమలకి ఈ ఇల్లు, ఈ ముసలాళ్ళిద్దరినీ వదిలేసి ఎక్కడికైనా పారిపోదామని అనిపించేది. ఎక్కడికెడుతుంది? తనకి పుట్టిల్లు లేదు, అత్తిల్లు లేదు, ఎవరూ లేరు, ఈ ముసలాళ్ళు తప్ప. అందుకనే కమల కొత్త సినిమా వస్తే వదిలేది కాదు. ఒక సినిమా 2 సార్లు కూడా చూసేది. ఆ ఊళ్ళో కొత్త థియేటర్స్ వచ్చాయి. ఒకప్పుడు 3 హాళ్లే ఉండేవి. ఇప్పుడు 10 థియేటర్స్ వచ్చాయి. దోమలు, మురికి కాలువలు, కాఫీ హోటల్స్, సైకిల్ రిక్షాలు, సినిమా హాల్స్ చాలా వేగంగా పెరిగాయి.
ఈ మధ్య సూరమ్మకి తరచూ జ్వరం వస్తున్నది. చలి జ్వరం, విపరీతమైన చలి, హై టెంపరేచర్, 104 దాకా జ్వరం. డాక్టర్ చూసి ఫైలేరియా అన్నారు. రోజు విడిచి రోజు జ్వరం, కాలు వాపు. డాక్టర్ కోర్సు మొదలుపెట్టారు. సూరమ్మకి పూర్వం అంత శక్తి ఉండటం లేదు. అంచేత కమల రాత్రిళ్ళు వంట బాధ్యత తనే తీసుకుంది. వంట చేసి పెట్టి సినిమాకి వెళితే ఈ ముసలమ్మలిద్దరూ వచ్చే వేళకి అలిగి అన్నం తినకుండా పడుకునేవాళ్ళు. సినిమాకి వెళ్ళకపోతే కమలకి బాగుండదు, వెళితే ఇంట్లో వాళ్ళకి బాగుండదు. నిత్యం సినిమా సంఘర్షణ ఒక భాగం అయిపోయింది ఆ ఇంట్లో. పద్మ దసరా సెలవులకి, క్రిస్మస్కి, సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు ఆ ఇంట్లో హడావిడిగా ఉండేది. ఇల్లు కలకల్లాడుతూ సందడిగా ఉండేది. పద్మ హాఫ్ స్కర్ట్ వేసుకొని, ఇన్షర్ట్ టక్ చేసుకొని పోనీటైల్తో తిరుగుతుంటే వంక పెట్టే ధైర్యం ఈ పెద్దవాళ్ళకి ఉండేది కాదు. అది కనీ కనిపించినట్లు లిప్స్టిక్ వేసుకునేది. చీర కట్టుకుంటే స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకునేది. ఈ పెద్దవాళ్ళు కిక్కురుమనేవాళ్ళు కాదు. పద్మ నడకలో, మాటలో ఆత్మవిశ్వాసం ఉట్టిపడేది. ఇక్కడి నుంచి వెళ్ళిన చిన్నపిల్ల కాదు. హుందాగా వివరించి మాట్లాడగల నేర్పు అలవర్చుకున్న యువతి. ఈ పెద్దవాళ్ళిద్దరూ పద్మని అపురూపంగా నోరు వెళ్ళబెట్టుకు చూసేవారు. మళ్ళీ అది చనువుగానూ ఉండేది. పక్కన కూర్చొని కబుర్లు చెప్పేది. పైకి కనిపించని తెరలు ఈ వృద్ధులకి పద్మకి మధ్యన వేలాడుతున్నాయి. అవి కొత్తగా దిగిన తెరలు. పద్మ సెలవులు అయ్యాక విశాఖ వెళ్ళింది. అది వెళ్ళిన 3వ రోజున పెద్దమ్మమ్మ మంచం ఎక్కింది. కొద్దిగా జ్వరం, విరోచనాలు. 2 రోజులు బాగుండేది. వారం రోజులు మంచం దిగలేకపోయింది. ఆ సమయంలో సత్యం దేవుళ్ళ ఈ ఇంటిని ఆదుకున్నాడు. అతను పెట్టే బేడ ఈ మధ్యనే అమర్చుకున్నాడు. ఆ రెంటిని తీసుకువచ్చేశాడు. హాల్లో ఓ మూల పెట్టుకుని రాత్రిళ్ళు తల్లి మంచం దగ్గర పడుకునేవాడు. రాత్రిళ్ళు తల్లి లేస్తే బెడ్ పాన్ పెట్టేవాడు. చెంబుతో నీళ్ళు అందించేవాడు. కమల వచ్చి సేవ చేయబోతే నువ్వెళ్ళు, పొద్దుటే స్కూల్కి వెళ్ళాలి, నిద్ర చెడగొట్టుకోకు అనేవాడు. ఈ సానుభూతి, తన పరిస్థితిని అర్థం చేసుకోగల హృదయం ఆనాడు ఏమైపోయాయి? అప్పుడు లేనిది ఇప్పుడు గుండెల్లోకి వచ్చిందా? కమలకి ఈ సత్యం అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థం కావటం లేదు. మూర్ఖుడు, జంతువు, పశువు అని అనుకుంది ఒకనాటి సత్యాన్ని. ఇప్పుడు కష్టాలు అతని హృదయాన్ని తట్టి లేపాయా? ఎలా మారాడు? ఎందుకు మారాడు? అన్ని దారులు మూసుకుపోయాక వివేకం వచ్చిందా? ఒక రోజున సూరమ్మ గారికి చలి జ్వరం, మరో రోజున పెద్దమ్మమ్మకి జ్వరం, విరోచనాలు. కమల జీవితం ఉద్యోగ పర్వంలోంచి వ్యాధి పర్వంలోకి, రోగాల పర్వంలోకి అడుగుపెట్టింది. స్కూలు, ఇల్లు, డాక్టరు, మందులు, ఆఖరికి పద్మ గురించి ఆలోచించే వ్యవధి కూడా ఉండేది కాదు. అమ్మమ్మకి బాగాలేదని, పక్క దిగటం లేదని బొంబాయికి ఉత్తరం రాసింది. క్లుప్తంగా జవాబు వచ్చింది. సెలవు లేదు, ట్రీట్మెంట్కి డబ్బు పంపుతున్నాను అని మనీ ఆర్డర్ కూపన్లోనే 4 మాటలు రాశాడు పెద్ద మామయ్య. ఆ జవాబుకి కమలకి ఉడుకుమోత్తనం వచ్చింది. ఈ గుదిబండ నాకెందుకు? 2 కొడుకులు కోడళ్ళు ఉండగా నేనెందుకు చేయాలి? తీసుకెళ్ళి బొంబాయిలో దించి వస్తాను అంది ఒక రోజున సత్యం వినాలనే. అక్కడ దింపితే ఈవిడ మర్నాడే చచ్చిపోతుంది, ఇక్కడైతే ఇంకా కొన్నాళ్ళైనా బతుకుతుంది అన్నాడు సత్యం గాలితో మాట్లాడుతున్నట్లు. కమలకి అమ్మమ్మ మీద జాలిగా ఉండేది. తన మెడకి 2 గుదిబండల్ని తగిలించిన విధి మీద కోపంగా ఉండేది. ఇల్లు ఫినాయిల్ వాసనతో ఆసుపత్రిలా తయారైంది. సత్యం నిశ్శబ్దంగా తల్లి పక్కబట్టలు ఉతికేవాడు, ఆరేసేవాడు. రోజు నీళ్లు పోసేవాడు. ఒక్కొక్కప్పుడు రబ్బర్ షీట్ మీద కాక పక్క బట్టల మీద దొడ్డికి వెళ్ళేది. అతను ఏనాడు విసుక్కోలేదు, అసహించుకోనూ లేదు. సూరమ్మగారు నేను తీస్తాను ఉండ్రా అని వెళ్ళేది. వద్దు పిన్ని, నీకు వంట పని ఉంది, పైగా ఆ కాలు ఆపు, నేను చూస్తాలే అన్నాడు. మగపిల్లవాడివి, పర్వాలేదు, ఆవిడ నా తల్లి, చిన్నప్పుడు నాకు చేయలేదా, నేనిప్పుడు ఆవిడకు చేస్తున్నాను అనేవాడు. సత్యం ఇలా మాట్లాడిన ప్రతిసారి కమలకి ఆశ్చర్యంగా ఉండేది. 20 ఏళ్ల నాడు ఈ నిదానం, ఈ వివేకం ఎక్కడికి పోయాయి? అప్పుడే ఇలా ఉంటే తమ జీవితాలు మరోలా ఉండేవి. అమ్మమ్మ రోజు రోజుకి క్షీణించిపోతూ ఉంది. అమ్మమ్మ, పద్మన్ రమ్మన్ రాయనా అడిగింది కమల. వద్దే, దాని చదువు చెడిపోతుంది, రాయకు, అది ఎంఎస్సీ అయ్యేదాకా బతికి ఉంటాలే అంది అమ్మమ్మ నీరసంగా. అక్కగారు మంచం ఎక్కినప్పటి నుంచి సూరమ్మ పిచ్చిదానిలా అయిపోయింది. చిన్నక్క, నన్ను ఒంటరిదాన్ని చేయకే, నీకు నేను, నాకు నువ్వు అనుకున్నావు, నన్ను అన్యాయం చేయకు అంటూ ఏడ్చింది ఒక రోజున. కమల గయ్యమంది. నీకేమన్నా మతిపోయిందా? ఆవిడెక్కడికి పోతుంది? మనవరాల్ని ప్రిన్సిపాల్ని చేయవద్దు, ఊరుకో, గొడవ చేయకో అని అరిచింది. పెద్దమ్మమ్మ
అది పిచ్చిదే, లోకం తెలియని వెర్రిది. మొగుడు సంసారం ఏమీ లేదు, ఒక్కరోజు కూడా సుఖపడలేదు. ఇప్పుడిప్పుడే అది మనిషిలా బతుకుతోంది అంది నీరసంగా. ఇప్పుడు ఏం జరిగిందని ఈ మాటలు? మందులు తీసుకుంటున్నావుగా, శుభ్రంగా లేచి తిరుగుతావు అంది కమల లేని ధైర్యం చెప్పుకుంటూ. లోపల దిగులుగానే ఉంది. ఈ పెద్ద ఆవిడ మనవరాలి పరీక్ష అవ్వకుండానే పోతుందా? పద్మ విజయం తన గెలుపుగా భావిస్తున్న ఈవిడ ఆ గెలుపుని కల్లారా చూడకుండానే పోతుందా? భయంగా గుబులుగా ఉంది. పెద్దమ్మమ్మకి గల ధైర్యం, గుండెదెటువు అమ్మకు లేవు. పెద్ద పులిలా ముందు గదిలో కూర్చుని ఉంటే సత్యం కూడా జంకుతూ ఉంటాడు. అలాంటి మనిషి లేకుండా పోతే తాము ఏమైపోతాం? కమలకి మనసులో పిరికిగా ఉంది. సూరమ్మగారు సరే ఏడుస్తూ వంట చేస్తూ ఉంది. మా అమ్మగన్న సంతానంలో అందరూ వెళ్ళిపోయారు, నేను అక్క ఉన్నాం, అది కూడా వెళ్ళిపోతే నేను ఎలా బతకను అంటూ ఏడుస్తూ ఉంటుంది మధ్య మధ్య. ఒక మనిషి, అందులోనూ ఒక వృద్ధురాలు, ఇంతమందికి ఇన్ని విధాలా ధైర్యం ఇవ్వగలుగుతోందా? ఇది నా కొంప కాదు, మీ ఇంటి మీద పడి తింటున్నా నా మొగుడు కొడుకులు అంతా అన్యాయం చేసిపోయారే అంటూ నోరు ఆర్పకుండా తిట్టే ఈ వృద్ధురాలిలో గల మానసిక స్థైర్యం తమలో ఎవరికీ లేదు. అమ్మమ్మ ఆరోగ్యం బాగా క్షీణించిపోతూ ఉంది. పద్మ వచ్చి చూసి వెళ్ళింది. అది మంచం మీద కూర్చొని అమ్మమ్మ చేతిని తన ఒడిలో పెట్టుకున్నప్పుడు ముసలావిడ గంభీరంగా, బాగా చదువుతున్నావా? మీ అమ్మ కష్టపడి చదివిస్తోంది, దాని ఆశలన్నీ నీ మీదనే ఉన్నాయి. నాకేం పర్వాలేదు, నువ్వు వెళ్ళిపో, చదువు చెడగొట్టుకోకు అంది. ఆ కంఠంలో వెనుకటి దాటి లేదు. సన్నగా నీరసంగా ఉంది. 2 రోజులు సెలవు తీసుకున్నాను, పర్వాలేదు, ఉంటాను అంది పద్మ. నువ్వుండి చేసేదేమిటి? మీ అమ్మ ఉంది, నాన్న ఉన్నాడు, సూర్యుడుంది, నాకేం భయం లేదు. చిన్నపిల్లవి, నీకెందుకీ బాధలు? పోనీ పుస్తకాలు తెచ్చుకున్నావా అడిగింది. పద్మ నవ్వుతూ తల్లివంక చూసింది. తెచ్చుకున్నాను అంది. అయితే వెళ్ళి చదువుకో, ఈ రొచ్చులో నువ్వుండకు అంది ఆవిడ. పద్మ కళ్ళనీళ్ళు ఆపుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది. ఆ రాత్రి కమలని పక్కన కూర్చోమన్నది. సూరమ్మ వంటింట్లో గిన్నెలు సర్దుతోంది. సత్యం మందు తేవటానికి వెళ్ళాడు. కమలా, నాకు మాటిస్తావా? అలాగే, ఏం కావాలో అడుగు. నేను పోతే సత్యాన్ని తరిమేస్తావా? అలాంటి ఆలోచన నీకెందుకు వచ్చింది? నువ్వు చెయ్యవు, నాకు తెలుసు. అయినా తల్లిని కదే మనసు పీకుతూ ఉంది. వాడిని నీ దగ్గరే ఉంచుకో, మేనమామ అనుకో, దిక్కులేని బీద బ్రాహ్మణుడనుకో. ఇంత తిండి పెట్టి వాడిని కడదేర్చు. నేను పోయాక వాడు మళ్ళా రోడ్లోంట పడతాడేమోనని దిగులుగా ఉంది. అమ్మమ్మ, నేను బతికి ఉన్నంతదాకా నీ కొడుక్కి తిండి బట్ట లోటు లేకుండా చూసుకుంటాను. నీవు నిశ్చింతగా ఉండు. వాడిని క్షమించు, నీ పట్ల చేసిన ద్రోహానికి. అవన్నీ ఎప్పుడో మర్చిపోయానమ్మమ్మ. అతను మొగుళ్ళా చెలాయిస్తే మటుకు ఈ ఇంట్లో ఉండనివ్వను. చెయ్యడే, చచ్చిన పాముకి శక్తి ఉండదే అంది అమ్మమ్మ. కాసేపు కళ్ళు మూసుకొని నీరసంగా పడుకుంది. కమల లేవబోయింది. లేవకు అన్నట్లు సౌజ్ఞ చేసింది. పద్మకి ఇప్పుడప్పుడే పెళ్లి చేయకండి. ఏం? ఆశ్చర్యంగా అడిగింది. కొన్నాళ్ళు హాయిగా స్వేచ్ఛగా ఉండని, దానికిష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకొని ఆ తర్వాత ఎటూ తప్పదు అంది. కమలకి ఈ అమ్మమ్మ మాటలు నిత్య నూతనంగా ఉంటాయి. 70 ఏళ్ళు పైబడిన ఈ వృద్ధురాలు ఆధునికుల కంటే అత్యాధునికంగా ఆలోచిస్తూ ఉంటుంది. దానికిష్టం లేని పెళ్లి చేయకండి, ఇష్టపడ్డ వాడికి ఇచ్చి పెళ్లి చెయ్యి. డబ్బు చూడకండి. అబ్బాయి చదువుకొని దాన్ని గౌరవించేవాడైతే ఇవ్వండి. నేను చేసిన తప్పు నువ్వు చేయకు అంది అమ్మమ్మ. కమలకి కడుపులో మెలిపెట్టినట్లుగా ఉంది. బహుశా ఇదే ఆఖరి సంభాషణేమో. అమ్మమ్మకి ఈ మాత్రం శక్తి కూడా ఉండకపోవచ్చు. తన మనసులో మాటలన్నీ చెప్పింది. ఇది ఆఖరి అప్పగింత. ఆ తర్వాత 4 రోజులకి తెల్లవారుజామున అమ్మమ్మ పోయింది. రాత్రి మేలుకి పద్మ వైజాగ్ వెళ్ళింది. ఆ తెల్లవారు 4ంటికి ఈ పెద్దావిడ పోయింది. బొంబాయికి అమెరికాకి రాశారు. బొంబాయికి ఫోన్ అందే వేళకి కొడుకు ఊళ్ళో లేడట. ఆయన వచ్చేదాకా ఉంచకండి, అన్నీ కానివ్వండి అని తోటికోడలు ఫోన్లోనే చెప్పింది. పెద్ద ఆయన అసలు రానేలేదు. సత్యం కర్మకాండ జరిపాడు. అతను తల్లి రుణం తీర్చుకున్నాడని అందరూ అన్నారు. సూరమ్మ గారైతే అక్కగారి మీద పడి గుండె పగిలేటట్టు ఏడ్చింది. నాకు దిక్కెవరు, నా కష్టం ఎవరితో చెప్పుకోను అంటూ ఒకటే ఏడుపు. ఆవిడను పట్టుకోవడం చాలా కష్టమైంది. ఇందులో పెదవి మెదపకుండా కర్మకాండని యథావిధిగా నిర్వర్తించిన వ్యక్తి సత్యం. అతను ఏడవలేదు. ఒక రకమైన వైరాగ్యంతో మోకాళ్ళ మీద తల ఆనించుకు కూర్చున్నాడు.
అతన్ని ఓదార్చాలా, బాధపడకని చెప్పాలా? అసలు బాధపడుతున్నాడా, లేక కొడుకుగా తన కర్తవ్యం నెరవేర్చాననుకుంటున్నాడా? కమల మనసులో అనేక సందేహాలు. తల్లి చితికి నిప్పంటిస్తున్నప్పుడు అతని హృదయంలో ఎన్ని అగ్నిగోళాలు పగిలాయో, ఎన్ని జ్ఞాపకాలు తొలిచాయో కమల ఊహించుకోలేకపోతున్నది. సత్యం ముఖంలో ఒక రకమైన నిర్వికారం. ఈ దుఃఖం, ఈ మరణం తనని తాకటం లేదు అన్న నిర్లిప్తత. పద్మ, పెద్ద మామయ్య ఇద్దరూ 3వ రోజుకి వచ్చారు. అన్నీ వాడే చేశాడు, కర్మకాండ వాడి చేతనే చేయించండి, ఈ విధంగానైనా అమ్మ రుణం తీర్చుకుంటాడు అన్నాడు పెద్ద మామయ్య. ఆయన 10వ రోజు దాకా ఉండలేదు. ఖర్చులకి డబ్బిచ్చి చేతులు దులుపుకు వెళ్ళిపోయాడు. ఎవరిని ఏమీ ప్రశ్నించలేదు, ఎలా బ్రతుకుతున్నారని అడగలేదు. అడిగితే ఏం వినాల్సి వస్తుందోనన్న భయంతో తమ్ముడు సత్యంతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కమలకి మరోసారి స్త్రీ పురుషుల స్వభావంలో గల వైవిధ్యం తేటతెల్లమైంది. అదే అక్క చెల్లెళ్ళైతే ఊరుకోరు, ఆదుకున్నా లేకపోయినా సహానుభూతి చూపిస్తారు. మగవాళ్లకి అడుగు అడుగునా భయం. తమ చుట్టూ కోటని పగలగొట్టి లోపలికి ప్రవేశించి తమ భద్రతని, కుటుంబ జీవితాన్ని ఎవరైనా భంగపరుస్తారేమోనని భయం. కమలకి సత్యం మీద విపరీతమైన జాలిగా ఉంది. ఎవరికీ అక్కర్లేని ఈ మనిషి ఆలోచనలు ఎలా ఉంటాయి? అతని మనోవేదన తీర్చగలగటం ఎవరికి సాధ్యం? అమ్మా, అన్నం తినలేదు అని అమ్మమ్మ దగ్గర చెప్పుకునేవాడు ఒకప్పుడు. 3 రోజులైంది అన్నం తిని, ఇడ్లీ పొట్లాలు తింటున్నానని బాధ వెళ్ళబోసుకున్నాడు ఒకనాడు. ఇప్పుడు ఎవరితో చెప్పుకుంటాడు? ఎవరు ఓదారుస్తారు? మామయ్య, తడిబట్టలు విప్పు అంది శ్మశానం నుంచి వచ్చి గోడకి చేరబడి కూర్చున్న సత్యంతో. సత్యం ఉలిక్కిపడి కళ్ళెత్తి చూశాడు. జలుబు చేస్తుంది, ఆ బట్టలిప్పి స్నానం చేసి పొడి బట్టలు కట్టుకో. అమ్మ కాఫీ కాచింది, వేడిగా తాగు అంది కమల. అప్పటిదాకా అతనిలో గూడు కట్టుకున్న దిగులు, దుఃఖం, ఏకాకినన్న భయం ఒక్కసారి కరిగి కన్నీటి రూపంలో బయటపడి వెక్కి వెక్కి ఏడ్చాడు సత్యం. అమ్మా, ఒకసారి ఇలారా, మామయ్యని పట్టుకో అంది కమల తల్లిని పిలుస్తూ. సూరమ్మగారు సత్యాన్ని కావలించుకొని గొల్లుమంది. ఆ దుఃఖంలో, కన్నీళ్లలో ఆ ఇద్దరి మధ్య గల పరోక్షమైన ద్వేషం కరిగిపోయింది. ఒరే నాయనా, మాకు నువ్వు, నీకు మేమురా. సత్యం, మమ్మల్ని వదిలిపోకురా. నీకెవ్వరూ లేరనుకోకు, చిన్నక్క పోతూ నిన్ను నాకు అప్పజెప్పిందిరా అంటూ సూరమ్మగారు శోకాన్నాళ్ళు తీసింది. ఇద్దరూ మనసారా ఏడ్చారు. కాసేపు అయ్యాక సర్దుకున్నారు. మళ్ళీ యథావిధిగా కాఫీలు, తిళ్ళు. అమ్మమ్మ పోయిన క్షణంలో కలిగిన దుఃఖ తీవ్రత, దిక్కులేని వాళ్ళం అన్న భయం క్రమక్రమంగా తగ్గుతున్నాయి. 10 రోజులు వచ్చిపోయే బంధువులు, కర్మకాండ ఇత్యాదులతో కాలం వేగంగా నడుస్తూ ఉంది. ఆ 10 రోజుల్లో ఒక్కో రోజు కమలకి పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేవి. ఆ పెద్ద ఆవిడను అనేకసార్లు విదిలించి కొట్టింది. లక్ష్యం లేనట్లు దూకుడుగా మాట్లాడింది. తిండి దండగా అని చులకనగా మాట్లాడింది. ఆఖరి రోజుల్లో ఆవిడ తననే నమ్మింది, కానీ కొడుకులని కాదు. తనకి మానసికంగా ధైర్యం ఇచ్చింది. తను తీసుకున్న నిర్ణయం మంచిదని హర్షించింది. అటువంటి విశాల హృదయం ఎంతమందికి ఉంటుంది? 70 ఏళ్లు పైబడిన ఒక వృద్ధురాలు స్త్రీ విద్య, స్త్రీల ఆర్థిక స్వాతంత్ర్యం గురించి వాదించింది అంటే ఎంతమంది నమ్ముతారు? తనకి గనక వెనకటి జీవితం తిరిగి జీవించగల అవకాశం వస్తే అమ్మమ్మని ఏమీ అనదలుచుకోకూడదు. మిగతా వాళ్ళని అవే మాటలంటుంది. తను గతంలో బ్రతికినట్లే బ్రతుకుతుంది. ఒకే విషయంలో మటుకు కమలకి చాలా బాధగా, పశ్చాత్తాపంగా ఉంది. ఆ పెద్దావిడ పట్ల తను సానుభూతితో ఉదారంగా ప్రవర్తించి ఉంటే ఇంత బాధపడేది కాదేమో. మనవరాలి పేరు చివర ఎంఎస్సి డిగ్రీ చూడకుండానే వెళ్ళిపోయింది. అది కూడా చూసి ఉంటే మరో 4 నెలలు బ్రతికి ఉంటే ఎంత బాగుండేదో. ఎన్నిసార్లు అనుకున్నా అమ్మమ్మ తిరిగి రాదు. తాను అన్న మాటల్ని వెనక్కి తీసుకోలేదు. ఆవిడ మటుకు పద్మకి విద్యావకాశం, యూనివర్సిటీలో చదవగల అవకాశం కల్పించింది. అది శాశ్వతంగా నిలిచిపోయే సత్యం. ఎవరూ దొంగలించలేని ధనం. పద్మ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయింది. కాన్వకేషన్కి వెళ్ళలేదు. అమ్మమ్మ వెళ్ళి కళ్ళారా చూడాల్సిన ఆ వైభవం తను స్వయంగా వెళ్ళి చూడాలని కమలకి అనిపించలేదు. ఆవిడ బతికి ఉంటే వీల్ చైర్లో కూర్చోబెట్టి అయినా తీసుకువెళ్ళి ఉండేది. పద్మ ఎంఎస్సి పాస్ అయింది, అంతే తప్ప అపూర్వ విషయంగా అనిపించలేదు. ఆ విజయం ఎవరికి చెందాలో ఆ వ్యక్తి లేదు. పద్మ వైజాగ్ నుంచి సామాన్లన్నీ తీసుకుని వచ్చేసింది. మమ్మీ, జాబ్లో జాయిన్ అవుతాను అంది వచ్చిన వారం లోపలే.
ఉద్యోగమా? దేనికి? నువ్వు దేనికి చేస్తున్నావు? ఎదురు ప్రశ్న వేసింది పద్మ. కుటుంబం కోసం, ఇల్లు గడవడానికి. అందుకే నేను జాబ్ చేయాలనుకుంటున్నాను. కష్టపడ్డన్నాళ్ళు కష్టపడ్డావు, కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకో అంది పద్మ. ఏం తోస్తుందే, ఇంట్లో కూర్చోలేను. ఓపిక ఉన్నన్నాళ్ళు స్కూల్కు వెడతాను. నిన్ను ఉద్యోగం మానమన్నానా? నేను జాబ్లో చేరతానన్నాను అంది పద్మ నవ్వుతూ. దానికి వాళ్ళమ్మలాగా చర్రున కోపం రాదు. అన్నీ నవ్వుతూ సర్ది చెప్తుంది. మమ్మీ, ప్రిన్సిపల్ని కలిశాను. జూనియర్ కాలేజీలో ఖాళీ ఉందన్నారు. ముందు చేరు, ఆ పైన ప్రాపర్ ఛానల్ నుంచి పర్మిషన్ తెప్పిస్తానన్నారు. నెక్స్ట్ మంత్ 1న జాయిన్ అవ్వబోతున్నాను. కమలకి షాకింగ్గా ఉంది, ఉడుకుమోతనంగా ఉంది. నాతో ఒక్క మాటన్నా అన్నావు కాదు, అన్ని ఏర్పాట్లు చేసుకున్నావన్నమాట. ఇదేం తప్పుడు పని కాదుగా? నీకు నీకు అంది కమల. ఒక 3 ఏళ్ల పాటు ఆ నాకు పోస్ట్పోన్ చేద్దాం. ఇప్పుడప్పుడే పెళ్ళొద్దు. వీలుంటే రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నా అంది పద్మ. చెయ్యి అంది కమల ఉత్సాహంగా. అదంత తేలిక కాదు, ప్రాపర్ గైడ్ దొరకాలి. చాలా తతంగా ఉందిలే అంది పద్మ. కమలకి లోపల జంకుగా ఉంది. ఉద్యోగంలో చేరి సంపాదనలో పడితే ఆడపిల్లలు పెళ్లికి ఒప్పుకోరు. వాళ్ళు పెళ్లి చేసుకుందామనుకునేప్పటికీ వయసు ముదిరి పెళ్లి కొడుకులు దొరకరు అని ఆమె వారపత్రికల్లో అనేక కథలు చదివింది. అలాంటి పరిస్థితి తమకి రాకూడదు. నీ నిర్ణయం మారదా? ఊహు, అప్లికేషన్ పెట్టేశాను. ఆల్మోస్ట్ జాబ్ వచ్చినట్లే. ఇద్దరం ఒకేసారి బయలుదేరదాం. అమ్మ స్కూల్లో, కూతురు కాలేజీలో, రేర్ కాంబినేషన్ అంది పద్మ అల్లరిగా. జూనియర్ కాలేజీలో చేరింది. వేషభాషల్లో చాలా మార్పులొచ్చాయి. లెక్చరర్స్ చీరలు కట్టుకోవాలి, పోనీటైల్స్ కట్టుకోకూడదు. అవి పైకి చెప్పని రూల్స్. పద్మ బాబ్ చేసుకుంది. భుజాల మీదకి జుట్టు వేలాడుతూ బాగానే ఉంది. పద్మ బాబ్ చేయించుకుని కాలేజీకి వెళ్తుంటే చుట్టుపక్కల వాళ్ళు వింతగా చూసి బుగ్గలు నొక్కునేవారు. అప్పటికి బాబ్ చేయించుకోవడం ఇంకా కామన్ అవ్వలేదు. ఆ ఊళ్ళో ఒకే ఒక బ్యూటీ క్లినిక్ కొత్తగా వెలిసింది. 3 నెలలకి పద్మ బాబ్ని ట్రిమ్ చేయించుకుంటుండేది. వెళ్ళినప్పుడల్లా 100 రూపాయలు బిల్ అయ్యేది. ఆ విషయం కమల పట్టించుకోలేదు. కానీ సూరమ్మగారు మటుకు గుండెలు బాదుకుంది. నెలకి ₹1/2 ఇచ్చి గుండు గీయించుకునే ఆవిడకు పద్మ హెయిర్ డ్రెస్సింగ్కి 100 రూపాయలు ఖర్చు అన్నది ఆమె జీర్ణించుకోలేకుండా ఉంది. ఎంత సంపాదన అయితే మటుకు ఇదేం ఖర్చులంటా? లక్షణంగా జడ వేసుకోక అసలు నువ్వే దాన్ని చెడగొడుతున్నావు అంది కమలని. నేనేం చేశాను? ఈ కాలంలో అందరూ బాబ్ చేసుకుంటున్నారు. అది చేసుకుంది, దాని డబ్బులు అది ఖర్చు చేసుకుంటోంది. మధ్యలో మనమెవరం? అంటే నేను పరాయిదాన్ని, మీ అమ్మ కూతుర్లు ఒకటి అని చెప్తున్నావా? ముసలిదాన్ని మూల కూర్చోమంటున్నావా? సూరమ్మ అష్టోత్తరం ఆరంభించింది. నేనేమీ అనలేదు, కాలం మారింది అని చెప్తున్నాను. అన్నీ మా రోజులు అని మొదలెడితే ఎట్లా? మొగుడు పోతే నువ్వు గుండు చేయించుకున్నావు, సైను బట్టలు కట్టుకున్నావు. ఇప్పుడు అలాంటి పనులు ఎవరు చేస్తున్నారు? భర్త పోతే బొట్టు కూడా తీయటం లేదు. అందుకని వాళ్ళంతా చెడ్డవాళ్ళు, మీరు మంచివాళ్ళు అనుకోమంటావా? అమ్మా, మీ రోజులు వేరు, ఈ రోజులు వేరు. నువ్వు అర్థం చేసుకోవాలి. ఏమిటో తల్లి, మేము ఏం మాట్లాడినా నా నోరు నొక్కుతున్నావు. రోజుకో ఇస్త్రీ చీర తీస్తుంది, డ్రై క్లీనింగ్ అంటుంది, చీరకు ₹2 ఇస్త్రీకి ఇస్తుంది. ఈ ఖర్చులు చూస్తుంటే నా గుండెలు గుబేలు అంటున్నాయి. మనకెందుకు? అది సంపాదించుకుంటున్నది ఖర్చు చేసుకొని. నీకేమన్నా కావాలంటే అడుగు, ఇస్తాను. నాకేం కావాలే? నెలకి ₹1/2తో నా రోజులు వెళ్ళిపోతాయి. చిన్నకన్నా ఉంటే గుడి గోపురం అని దక్షిణ వేసేదాన్ని. ఇప్పుడు ఏముంది? ఇల్లే వైకుంఠం అంది సూరమ్మ. పోనీ తీర్థయాత్రలకి వెళ్తావా? రామకృష్ణ మిషన్ వాళ్ళు మీలాంటి పెద్దవాళ్ల కోసం యాత్ర స్పెషల్ వేస్తున్నారట. వెళ్ళి రారాదు? నీ మనసుకి శాంతిగా ఉంటుంది అంది కమల. సత్యాన్ని కూడా తీసుకెళ్ళనా? పెళ్ళికెడుతూ పిల్లిని చంకబెట్టుకు వెళ్ళినట్లు అతనెందుకు? నువ్వెళ్ళు, హాయిగా నెలనాళ్ళు తిరిగిరా. నువ్వొక్కదానివి ఉండగలవా? పద్మ ఉంది, పక్కవాటాలో వాళ్ళున్నారు. నాకేం భయం లేదు, వెళ్ళు. తల్లి మనసు మార్చుకోకముందే కమల అన్ని ఏర్పాట్లు చేసింది. మందులు కొనిచ్చింది. ఆ స్పెషల్ ట్రైన్లో వాళ్ళ స్కూల్ టీచర్స్ 2 రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అప్పచెప్పింది కమల. కమల 2 పూట్లా వండేది. పద్మ అప్పుడప్పుడు సాయం చేస్తుండేది. పని మనిషి రాకపోతే సత్యం నీళ్లు తోడి దొడ్లో ఉన్న తొట్టె నింపేవాడు.
కూరలు తెచ్చేవాడు. జీవితం ఒక రకంగా ప్రశాంతంగా వెళ్ళిపోతూ ఉంది. కానీ కమలకి ఏదో వెళితి. 20 ఏళ్లుగా ఇద్దరు పెద్దవాళ్ళు కొట్లాడుతోనో సనుగుతోనో ఇంట్లో ఉండటం అలవాటైంది. అమ్మమ్మ శాశ్వతంగా వెళ్ళిపోయింది. తల్లి తీర్థయాత్రలకు వెళ్ళింది. పద్మకి దాని కాలేజీ ఫ్రెండ్స్, దాని ప్రపంచంలో అది ఉంది. తనకే ఎవరూ లేరు. ఇటు ఆధునిక యువతి కాదు, అటు పూర్వకాలానికి చెందకుండా ఉంది. చదువు ఉద్యోగం ఉన్నా తను ఏదో శూన్యంలో ప్రయాణిస్తున్నానని బాధ. తన స్కూల్లో టీచర్లు సాయిబాబా అని, హరినాథ బాబా అని స్వాముల పూజలు చేస్తూ ఉంటారు, భజనలు చేస్తుంటారు. తనకి వాటిపై నమ్మకం కుదరటం లేదు. దేనికి బతుకుతున్నానో అందరికీ ఇలాగే అనిపిస్తుందా? పిల్లలు మొగుడు ఉంటే ఈ శూన్యం ఉండదా? తనకి ఆడపిల్ల ఉంది. తనంటే ప్రేమ భయం, మాట వింటుంది, చదువుకుంది. ఇంకా ఏం కావాలి? ఏం కావాలో అన్నది ఇదమిద్దంగా చెప్పలేకుండా ఉంది. ఆ రోజు సెలవు. పద్మ ప్రాక్టికల్స్ చేయించాలని కాలేజీకి వెళ్ళింది. కమల ఒక్కరితే పడుకొని పత్రిక చదువుతూ ఉంది. హాల్లో ఉన్న సత్యం గదిలోకి వచ్చాడు. 6 ఏళ్లుగా సత్యం ఈ ఇంటికి వస్తున్నాడు. ఏనాడు ఈ గది గుమ్మంలోకి అడుగు పెట్టలేదు. ఇవాళ ఇంత ధైర్యంగా ఈ గదిలోకి రాకూడదని చెప్పాను. ఎందుకొచ్చావు? మంచం మించి లేచి గట్టిగా అరిచింది. మనం ముందుకు అడుగు వేస్తూ మంచం దగ్గరకు వస్తున్నాడు సత్యం. ముందు బయటకెళ్తావా అరవనా? అరిచి చుట్టుపక్కల వాళ్ళని పిలుస్తాను. నే చెప్పేది విను. నీకు నాకు ఎవరూ లేరు. మనం భార్యాభర్తలం. అయితే కలిసి ఉంటే తప్పేంటి? అడిగాడు తడబడుతూ. ముందు బయటికి పో. నువ్వు మారావనుకున్నాను. నాదే పొరపాటు. నీకు నాకు మధ్య భార్యాభర్తల బంధం ఏనాడో తెగిపోయింది. మన మధ్య ఎటువంటి సంబంధం లేదు. తెలిసిందా? ముందు బయటకు నడుస్తావా లేదా? ఆడపులిలా గర్జిస్తోంది. గుండెలు భయంతో దడదడలాడుతున్నాయి. ఎవరూ లేకుండా ఈ మనిషి దౌర్జన్యం చేస్తాడా? కమల కళ్ళు చింత నిప్పుల్లా ఆగ్రహం వెళ్ళగక్కుతున్నాయి. కమలకి ఎక్కడలేని ధైర్యం వచ్చింది. నువ్వు తిండి లేక పస్తులుంటున్నావని, ఇల్లు వాకిలి లేక రోడ్లంట తిరుగుతున్నావని మీ అమ్మ ఏడిస్తే అన్నం పెట్టడానికి ఒప్పుకున్నాను. ఆనాడే చెప్పాను, మేనమామగా తిండి పెడుతున్నాను, నీకు నాకు సంబంధం ఏ సంబంధం లేదని. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, నువ్వు నాకేం కావు. దయాధర్మంగా తిండి పెట్టి చోటిచ్చాను. కావాలంటే అలా ఉండదలుచుకుంటే ఉండు, లేకపోతే పెట్టాబేడ తీసుకొని పో. నువ్వు రాత్రిళ్ళు తలుపు గడియ పెట్టుకోకపోతే ఈ తెలివికేం లోట్లేదు. గొప్పగా కనిపెట్టావు. అసలు నీకు సిగ్గుందా? నీలో చీము నెత్తురు ప్రవహిస్తూ ఉందా? నువ్వు మనిషివేనా అని తిండి పెట్టి చోటిస్తే నెత్తికెక్కుదామని చూస్తున్నావన్నమాట. నీ తల్లికి జబ్బుగా ఉంటే అర్ధరాత్రి లేపుతుందేమోనని తలుపు గడియ పెట్టుకోలేదురా దౌర్భాగ్యుడా. నీ మీద మోహంతో తలుపు వేయకుండా ఉంచాననుకున్నావా? సిగ్గులేదు. మరోసారి ఇలాంటి ఆలోచనలు చేశావంటే పెట్టాబేడ రోడ్డు మీదకు విసిరేస్తాను. జాగ్రత్త. పో బయటికి. పోరా పో. గట్టిగా అరిచింది కమల. అపర కాళీదేవిలా ఉన్న కమలను చూసి సత్యం భయపడి బయటకు వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఇంటికి రాలేదు. పద్మ ఇంటికొచ్చాక తల్లి ముఖం చూసి ఏదో జరిగింది అని గ్రహించుకుంది. తల్లి ముఖం గంభీరంగా ఉంది. ఏడ్చినట్లుగా ఉంది. కళ్ళు ఉబ్బి ఉన్నాయి. ముఖం ఎర్రగా తీక్షణంగా ఉంది. ఏం జరిగింది అని అడిగే సాహసం లేదు పద్మకు. నాన్న అన్నానికి రాడా? ఏమో, మనం తిందాం. వస్తే పెట్టుకు తింటాడు అంది కమల విసురుగా. ఆ రాత్రే కాదు, సత్యం ఒక నెలనాళ్ల దాకా ఆ ఇంటి ఛాయలకి రాలేదు. తీర్థయాత్రలు ముగించుకొని వచ్చిన సూరమ్మగారు సత్యమేడి అని అడిగి రావటం లేదని విని ఏడుపు లంకించుకుంది. నేను లేకుండా చూసి వాడిని వెళ్ళగొట్టావా? లేదు, తనంత తానే వెళ్ళిపోయాడు. కారణం లేకుండా ఎందుకెడతాడు? నువ్వు వెళ్ళగొట్టుంటావు అంటూ ఏడ్చి వీధిలో కూర్చుని వచ్చిపోయే వాళ్ళని మా సత్యం కనిపించాడా అని అడగటం ప్రారంభించింది సూరమ్మగారు. కమలకి కూడా మనసులో పీకుతూ ఉంది. ఈ సత్యం ఏమైపోయాడు? ఏ రైలు కిందన్నా పడ్డాడా? సన్యాసుల్లో కలిసిపోయాడా? ఏమై ఉంటాడు? తను అంత కఠినంగా అని ఉండకూడదు. అలా అనకపోతే వాడు వెనకటి జంతువైపోయేవాడు. ఆడది, అందులోనూ భార్య, ఒక్కసారి లోబడితే దాని జుట్టు చిక్కించుకొని ఆటబొమ్మలా ఆడిస్తారు. పంజా విప్పిన పులిలాగా సత్యం అవకాశం కోసం ఎదురుచూశాడు కాబోలు. అతని ఆలోచన విధానం ఇలా ఉంటుందని గ్రహించలేకపోయింది. అటువంటి పరిస్థితి రానివ్వటం తన తప్పు. సత్యానికి గదిలోకి వచ్చే అవకాశం తను ఇచ్చి ఉండకూడదు. మామూలుగా సాఫీగా గడిచిపోతున్న ఇంట్లో మళ్ళీ సమస్యలు.
సత్యం ఇంట్లో ఉంటే ముఖ్యంగా తన తల్లికి తృప్తిగా ఉంటుంది. అక్కగారు పోయాక తల్లికి సత్యం అంటే ప్రేమ పెరిగింది. సత్యం తిన్నాడా, వాడికి పెట్టావా అని ప్రతిసారి అడిగి విసిగెత్తించేది. తానేదో సత్యానికి తక్కువ చేస్తుందన్న సందేహం. ఇది వరకు పెద్దమ్మమ్మ ఇలాగే సనిగేది. ఇప్పుడు ఆ ఛార్జీ ఈవిడ తీసుకుంది. నెలనాళ్ళు దాటాక ఒక సాయంత్రం దీపాల వేళ సత్యం గుమ్మంలో ప్రత్యక్షమయ్యాడు. సాక్షాత్ విష్ణుమూర్తి దర్శనం ఇచ్చినంతగా తల్లి సంతోషపడింది. ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయింది. కమలా, కమలా, సత్యం వచ్చాడే కేక వేసింది గుమ్మంలోంచే. కమల జవాబు చెప్పలేదు. విననట్లు ఊరుకుంది. పద్మ గుమ్మంలోకి పరిగెట్టింది. ఇన్నాళ్ళు ఎక్కడికెళ్ళావు? ఒక్క ఉత్తరం అయినా రాయకపోయావా అడిగింది పద్మ. అనుకున్నాను, అశ్రద్ధ అయిపోయిందమ్మా అన్నాడు సత్యం నెమ్మదిగా. పిచ్చి సన్నాసి, ఎంత చిక్కిపోయాడో. నల్లగా జీడిపిక్కలా అయిపోయావు. ఎక్కడికెళ్ళావురా? నీ మీద అంతా బెంగ పెట్టుకున్నావు. సూరమ్మగారు సత్యాన్ని కావలించుకొని ఒళ్ళంతా తడిమింది. ఎంత చిక్కిపోయాడో, చేతులతో కొలుస్తున్నట్లు. అంతా కాదు, మీ ఇద్దరే బెంగ పెట్టుకున్నారు, అందులో నన్ను చేర్చకండి అని అరిచి చెబుదామని అనిపించింది కమలకి. ముందు స్నానం చెయ్యి. కమలా, వేడివేడి కాఫీ ఇవ్వవే. పిచ్చి సన్నాసి ఏ వేళప్పుడు తిన్నాడో సంబరపడిపోతూ జాలిపడింది సూరమ్మగారు. సత్యం మాట్లాడలేదు. బెరుగ్గా లోపలికొచ్చాడు. ఏ క్షణంలోనైనా కమల బయటకొచ్చి పెట్టే పడక వీధిలోకి విసిరి పారేస్తుందేమోనన్న భయంతో ఆ రాత్రి కమల తన రూముకి లోపల గడియ పెట్టింది. పద్మ తల్లివంక పరిశీలనగా చూసింది. పైకి ఏమీ అడగలేదు. ఆ రోజు నుంచి కమల మర్చిపోయినా పద్మ తప్పకుండా ప్రతి రాత్రి తలుపు లోపల బోల్టు వేసేది. కమలా, సత్యం వచ్చాడు కాబట్టి కాశీ సమారాధన చేసుకుంటాను. ఇంట్లో మగదక్షత ఉంటే పనులన్నీ చకచకా జరిగిపోతాయి. ఒరేయ్, బజారుకెళ్ళి సరుకులు తేవాలి. సిద్ధాంతి గారిని పిలిచి మంచి రోజు తెలుసుకోవాలి. ఆయన్నొకసారి పిలుచుకొస్తావా? హడావిడి పడిపోతోంది సూరమ్మగారు. సత్యం సిద్ధాంతిని పిలుచుకొచ్చాడు. బజారు నుంచి సరుకులు తెచ్చాడు. ఊళ్ళో కావలసిన వాళ్ళకి చెప్పొచ్చాడు. అతనొచ్చిన 6వ రోజున కాశీ సమారాధన చేసుకుంది సూరమ్మగారు. అందరికీ మా సత్యం వచ్చాడు, మా సత్యం వచ్చాడు అని చెప్పుకుంది. అతనేదో అంతరిక్ష యాత్ర ముగించి వచ్చినట్లు, పెద్ద సాహస కార్యం నెరవేర్చి వచ్చినట్లు. కమలకి అమ్మమ్మ మాటలు పదే పదే జ్ఞాపకం వస్తున్నాయి. సూరమ్మ పిచ్చిదే అని ఆమె ఇచ్చిన కితాబు 100కి 100 పాళ్ళు నిజం. అదే సత్యం విషయంలో అబద్ధమైంది. అతను కూరలు తీసిన పాము, చచ్చిన పాము అనుకుంది. పాము ఎప్పుడూ పామే. సరీసృపానికి మరణం ఉండొచ్చు, మనిషిలో బుసలు కొట్టే కోరికలకు చావుండదు. 70 ఏళ్లు పైబడ్డ బుల్లి తాతయ్య ఏం చేశాడు? తనలోని పాముని చంపలేకపోయాడు. ఈ సత్యము అంతే. ఈ పాము కాటేయకుండా తను జాగ్రత్తగా ఉండాలి తప్ప పాము తన ప్రవృత్తి మార్చుకోదు. మా పద్మకి పెళ్లి కొడుకుని చూసి పెట్టండి. పిల్ల బాగుంది, ఉద్యోగం చేస్తోంది. నా ఆస్తంతా దానికే. సూరమ్మగారు వీధి గుమ్మంలో కూర్చొని కాయగూరల వాళ్ళు మొదలుకొని పంచాంగం పంతుల గారి దాకా అందరితో చెబుతోంది. పద్మకి పెళ్లి చేయాలి, పెళ్లి చేయాలి అని కలవరిస్తోంది సూరమ్మగారు. పద్మ జాబ్లో చేరి 3 ఏళ్ళైంది. ఇంట్లోకి సోఫా సెట్ కొంది. వంటింట్లోకి ఫ్రిడ్జ్ కొన్నది. దానికి టీవీ కొనాలని కూడా ఉంది. బూస్టర్ పెట్టిస్తే మద్రాసు ప్రోగ్రాంలు వస్తాయని ఎవరో చెప్పారట. అప్పుడప్పుడు ఢిల్లీ కూడా వస్తుందని చెప్పారు. అప్పటికి లో పవర్ ట్రాన్స్మిటర్సు, హై పవర్ ట్రాన్స్మిటర్సు రాలేదు. డిష్ యాంటీనాలు కూడా రాలేదు. ఆ ఊర్లో 1-2 ఇళ్లల్లో బూస్టర్తో టీవీ సెట్స్ ఉన్నాయి. తన ఇంట్లో కూడా పెట్టించాలని ఉంది. 20,000 ఖర్చు అవుతుందని విని ససేమిరా ఒప్పుకోలేదు కమల. ఇంట్లోకి ఖరీదైన వస్తువు వచ్చిన ప్రతిసారి సూరమ్మగారు పెద్ద దుమారం రేపేది. బంగారం కొనుక్కో, ఈ పిచ్చి సామానేమిటి? ఏ గొలుసో గాజులో చేయించు, పిల్లకి ఒంటి మీద నగలుంటాయి. బాలతుడుగు లేనిదే కన్యధార పోయకూడదు అనేది. కన్యా లేదు, ధారా లేదు. నేనేం గొడ్డునా ధార పోయటానికి? అమ్మమ్మ, మీ రోజులు పోయాయి. ఇంకా నీ చిన్నప్పటి కబుర్లు చెప్పకు. ఎంగేజ్మెంట్, రిసెప్షను ఈ మాటలు నేర్చుకో అనేది పద్మ అల్లరి పట్టిస్తూ. ఎవరి ఏం మాటలన్నా పెళ్ళి పెళ్ళే. పెళ్ళి, పిల్లలు ఆడదానికి సౌభాగ్యం. అవి లేందే అందం ఉండదు. నా మాట విని పెళ్లి చేసుకో. పెళ్ళి చూసి హాయిగా కన్ను మూస్తాను. అయితే అస్సలు చేసుకోను. నేను పెళ్లి చేసుకుంటే చచ్చిపోతానని ముందే చెప్తున్నావాయే. అంచేత నేను కన్యగానే ఉండిపోతా అనేది పద్మ.
ఒకప్పుడు ఈ మాటలు నవ్వులాటలతో ముగిసినా కొన్నిసార్లు సూరమ్మ గారికి కోపం, ఏడుపు, శోకాన్నాలు, తిట్లు ఇత్యాది వాటితో రోజు ముగిసేది. నా చేతులు పాపిష్టి చేతులు, మీ అమ్మకి పెళ్లి చేస్తే అలా అయింది, నువ్వు చేసుకోను అంటున్నావు, నూతిలో దూకి చస్తాను, అప్పుడు చేసుకుందువు గాని అని బెదిరిస్తూ ఉండేది. కమలకి దిగులుగానే ఉంది. పద్మకి 25 ఏళ్ళు రాబోతున్నాయి. ఇంకా సెటిల్ అవ్వలేదన్న బెంగ. పద్మకి తెలియకుండా కమల ఒక 25,000 నిలువ వేసింది. దాంతో పెళ్లి జరిపించవచ్చు. సంబంధం దొరకటమే సమస్యగా ఉంది. అలా మదన పడుతుండగా ఒక రోజున కమల వాళ్ళ ఇల్లు వెతుక్కుంటూ మధ్య వయసు భార్యాభర్తలు వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళు ఎవరో కమలకి తెలియదు, ఎందుకొచ్చారో కూడా తెలియదు. వాళ్లే చుట్టరికాలు కలిపారు. ఆ వచ్చినావిడ కమల పెద్ద మేనత్త కూతురట. మీ నాన్న నాకు మావయ్య అవుతాడు, ఈ ఊళ్ళో ఉన్నావని తెలిసి వచ్చాం అంది వర్ధినమ్మగారు. ఆమె పేరు వర్ధినట. కమలకి ఉక్కిరి బిక్కిరిగా ఉంది. తన తండ్రి వైపు బంధువులు, ఎన్నడూ కని విని ఎరుగని బంధువులు, ఆ వచ్చిన వారి పట్ల ఆప్యాయత, ప్రేమ పొంగి పొర్లుతున్నాయి. కమల హృదయంలో ఏదో ఉద్వేగం. ఈ ఊళ్ళో ఎవరున్నారు అడిగింది కమల. మా అమ్మాయి, అల్లుడు ఉన్నారు. నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసి చూసి వెడదామని వచ్చాం. ఎంతైనా బంధుప్రేమ ఎక్కడికి పోతుంది అంది ఆవిడ. కమల లోపల నుంచి తల్లిని రమ్మంది. ఆ వచ్చిన వాళ్ళు ఫలానా అని సూరమ్మగారితో చెప్పింది. సూరమ్మగారైతే తప్పిపోయిన బిడ్డ దొరికినంత ఆనందంతో చుట్టరికాలు తిరిగేసింది. మీ అమ్మమ్మగారు కులాసాగా ఉన్నారా అడిగింది సూరమ్మ. అమ్మమ్మ, తాతయ్య పోయారో, మామయ్య కూడా పోయాడో. మాకు తెలియబర్చనే లేదు అంది సూరమ్మగారు. మీరెక్కడున్నారో తెలియలేదు. వీళ్ళ అమ్మ పోయిన 1.5 ఏళ్ళకి మామయ్య పోయాడు. భార్య మీద బెంగ పెట్టుకున్నాడని చెప్పుకునేవారు అందావిడ. అది సర్వాబద్ధం అని కమలకి తెలుసు. తన తల్లిని వీళ్ళెంత చులకనగా చూశారో కూడా కమలకి తెలుసు. అయినా ఖండించదలుచుకోలేదు. రాక తండ్రి వైపు బంధువులు వచ్చారు, వాళ్ళని పోగొట్టుకోకూడదు. ఆవిడ చాలాసేపు తమ కుటుంబం గురించి, హోదా గురించి, సంపద గురించి చెప్పింది. ఆఖరున మీ ఆయన ఎక్కడా అని అడిగింది. బయటకెళ్ళాడు అయిష్టంగానే జవాబు చెప్పింది కమల. పిల్లలా? ఒక అమ్మాయి ఎంఎస్సి చేసింది, లెక్చరర్గా పనిచేస్తోంది అంది కమల కాస్త గర్వంగానే. నువ్వు పనిచేస్తున్నావని విన్నాను అందావిడ. మా గురించి అంతా తెలుసుకునే వచ్చిందన్నమాట అనుకుంది కమల. సూరమ్మగారు హడావిడిగా బజ్జీలు చేసింది, రవకేసరి చేసింది, కాఫీ పెట్టింది, సకల మర్యాదలు చేసింది. కింద మీద పడుతూ మీ అమ్మాయి కనిపించదేం అడిగిందావిడ. వస్తుంది, ఓ 10 నిమిషాలుండండి, ఫ్రెండ్ ఇంటికెళ్ళింది అని కూర్చోబెట్టింది కమల. పద్మ 10 నిమిషాల్లో వచ్చేసింది. ఇంట్లో కొత్తవాళ్ళు. సరాసరి తన గదిలోకి వెళ్ళిపోయింది మొహమాటంగా. కమల పద్మని పిలిచి పరిచయం చేసింది. ఆవిడ పద్మని ఆపాదమస్తకం పరిశీలనగా చూసి, నీ కూతుర్ని నా కొడుక్కి చేసుకుంటే మనం దగ్గర అవుతాం, మావాడు ఎంబీబీఎస్ ఆఖర్లో ఉన్నాడు అంది. కమలకి దేవుడు ఎదుట నిలబడి వరం ప్రసాదించినంత ఆనందంగా ఉంది. ఈ పెళ్లి జరిగితే తన తండ్రి వైపు వారితో మళ్ళీ దగ్గర బాంధవ్యాలు ఏర్పడతాయి. తెగిపోయిన బాంధవ్యాలని మళ్ళీ ముడివేయొచ్చు. అలాగే చాలా సంతోషంగా ఉంది. మాకు పెళ్లి చేయాలనే ఉంది. అబ్బాయిని తీసుకురండి, ఇద్దరు చూసుకొని నచ్చితే పెళ్లి చేద్దాం. మా వైపు నుంచి అభ్యంతరం లేదు అంది కమల. కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు శుభరాత్రి. నమస్తే.